రోహిత్ టీ20ఐకి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ప్రస్తుత వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ అన్ని ఫార్మాట్లకు చేస్తాడని అనుకున్నాం. కానీ ప్రస్తుత పరిస్థితులను చూస్తే అది జరిగేలాగా అనిపించట్లేదు. ఎందుకంటే బీసీసీఐ హార్దిక్ ఫిట్నెస్ మీద, తన వర్క్లోడ్ మేనేజ్మెంట్ మీద తను రెస్ట్ తీసుకుంటే అప్పుడు కొత్త కెప్టెన్ని వెతుక్కుంటాం కదా, ఆ అవసరం వచ్చింది అని చెప్పేసి తనను తప్పించింది. మళ్ళీ తను రెస్ట్ తీసుకున్న ప్రతిసారి కూడా, లేదా తనకి ఇంజ్యూరీ అయినప్పుడు ప్రతిసారి కూడా మనం వేరే కెప్టెన్ ఎత్తుక్కోవాలి, లేదా ప్రజెంట్ ఉన్న వైస్ కెప్టెన్ని కెప్టెన్ చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ ఇన్ కేస్ తను వరల్డ్ కప్ ఆడుతున్నప్పుడు ఆ సిచ్యువేషన్లో తనకు కనుక ఇంజ్యూరీ అయ్యి బయటికి వెళ్ళిపోయాడని పెద్ద ప్రాబ్లం అయిపోయింది. సో అందుకని చెప్పేసి ముందస్తు జాగ్రత్తగా ఇప్పుడే కెప్టెన్ని మార్చేద్దామని బీసీఏ ప్లాన్ చేసింది. సో నాకు తెలిసి ఈ విషయం వెనక గంభీరే ఉంటాడు. ఆ బాధ్యత మొత్తం గంభీర్కి మరియు సెలక్షన్ కమిటీ మెంబర్స్కి ఇచ్చేసింది బీసీసీఐ. సో వాళ్ళు కొన్ని పేర్లు పరిశీలించారు. వాళ్ళలో ప్రస్తుత వైస్ కెప్టెన్ సూర్యకుమార్ ప్రస్తుత టీమిండియా కెప్టెన్సీ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఉన్నాయని కాదు, ఆల్మోస్ట్ ఇదే ఫిక్స్ అయిపోయింది కూడా. ఎందుకంటే సూర్యకి డొమెస్టిక్లో ముంబై టీంని లీడ్ చేశాడు, అలాగే ఇండియా టీంని లీడ్ చేశాడు, ఐపీఎల్లో ఇండియన్ టీం లీడ్ చేసిన అనుభవం ఉంది. అలాగే తనకి ఫిట్నెస్ ఇష్యూస్ కూడా చాలా తక్కువ. ఏజ్ పరంగా చూసుకున్న 31 ఇయర్సే. ఈ కెప్టెన్సీ విషయాన్ని కూడా బీసీసీఐ 2026 టీ20 వరల్డ్ కప్ వరకు చూస్తుంది. సో అప్పటికి తన ఏజ్ 33 ఇయర్స్ కాబట్టి తను సెట్ అయిపోతాడు. అలాగే టీంలో ఉండే ప్లేయర్స్తో మంచి గుడ్ రిలేషన్ ఉంది సూర్యకుమార్ యాదవ్కి. తనతో పాటు హెడ్ కోచ్కి కూడా, గంభీర్కి కూడా ఎప్పటి నుంచో తను తెలిసిన వ్యక్తే. కోల్కతాకి ఒకసారి ఆడాడు. ఆ సిచ్యువేషన్లో గంభీర్ ఒకసారి అన్నాడు కూడా, ఏమనంటే సూర్యాని నా కెప్టెన్సీలో నేను ఏదైతే తప్పు చేశానో అది ఒక సూర్య విషయంలోనే తప్పు చేశాను, తనను పూర్తిగా యూజ్ చేసుకోలేదు అని. సో తన మద్దతు సూర్యకి ఇప్పుడు అనేది ఉండడం ఒక మంచి విషయమే. అండ్ ఇప్పుడు ప్రస్తుత కెప్టెన్ తన అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగానే ఉన్నాయి. సెలక్షన్ కమిటీ కూడా సూర్యకి ఎక్కువ ఛాన్సెస్, మొగ్గు చూపే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. అండ్ ఇంకో విషయం ఏంటంటే సూర్యతో పాటు ఇంకెవరు లేరా కెప్టెన్సీ చేసేవాళ్ళంటే ఉన్నారు. శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ ఉన్నారు. కానీ శుభ్మన్ గిల్కి, రుతురాజ్ గైక్వాడ్ ప్రజెంట్ టీ20 వాళ్ళు ఓపెనింగ్ కానీ మిడిల్ ఆర్డర్లో కానీ వాళ్ళ ప్లేసెస్ని సెట్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. సో కెప్టెన్సీ ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్ చూసిస్తారు కదా. ఆ లాంగ్ టర్మ్లో ఏంటంటే వాళ్ళు నిలకడగా ఆడుతూ వాళ్ళ ప్లేస్ అనేది ఫిక్స్ అయి ఉంటేనే కెప్టెన్సీ ఇవ్వడం జరిగింది. సో వీళ్ళ కంటెండర్ నుంచి పక్కకి వెళ్ళిపోవడం జరిగింది. శ్రేయస్ విషయానికి వస్తే శ్రేయస్ ఈజ్ ఏ వన్ డౌన్ ప్లేయర్. అతను ఓడిఐస్ ఎక్కువ ఆడతాడు. అండ్ తనకు కూడా ఇంజురీస్ ఇష్యూస్ ఉన్నాయి, బట్ లేటర్ ఆన్ అయిపోతాయి అనుకుంటా. మొన్నటిదాకా అతను టీంలోనే లేడు, బీసీఐ కాంట్రాక్ట్ కూడా తీసింది. కానీ గంభీర్ రావడంతో తనకి మళ్ళీ శ్రీలంక ఓడిఐ ఛాన్సెస్లో వచ్చే ఛాన్స్ ఉంది అంటున్నారు. సో ఒకవేళ ఉంటే రావచ్చు, బట్ టీ20కి మాత్రం తను రావడానికి చాలా కమ్బ్యాక్ పట్టిద్ది. అది కూడా ఓడిఐస్లో రావడానికి కారణం ఏంటంటే గంభీర్తో ఉండే గుడ్ రిలేషనే. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే దీనికి ఇంకో ఛాన్సెస్ ఉన్నాయి రావడానికి. ఇన్ కేస్ ఒకవేళ తిని టీంలోకి వచ్చినా సరే సూర్యకి వైస్ డిప్యూటీగానే ఉంటాడు. ఎందుకంటే తిని ఇప్పుడిప్పుడే రావడం కదా. నెక్స్ట్ ఒకవేళ ఇన్ కేస్ తను 2026కి సూర్య వెళ్ళిపోయినా అప్పుడు తిని చార్జ్ చేసే ఛాన్సెస్ ఏమైనా ఉంటే ఉండొచ్చు. అది భవిష్యత్తులో తన పర్ఫార్మెన్స్ మీద డిపెండ్ అయి ఉండద్ది. ఇంకా సూర్యకి శ్రేయస్కి కలిసి వచ్చే విషయం ఏంటంటే 2024లో ఐపీఎల్ గెలిచాడు, గంభీర్తో ఉండే గుడ్ రిలేషన్షిప్, అలాగే టీంలో కామ్నెస్తో మెయింటైన్ చేస్తూ ఉంటాడు. సో ఇవన్నీ శ్రేయస్కి కలిసి వస్తాయి. అండ్ నెక్స్ట్ కేఎల్ చూసుకుంటే కేఎల్ కూడా సిమిలర్ టు శ్రేయస్ అయ్యారు, బట్ కాకపోతే కేఎల్ రావు కొంచెం డిఫరెంట్ కేటగిరీ అనమాట. మనకి ఫిట్నెస్ ఏమి ఉండదు, ప్లేయర్స్తో ఫిట్నెస్ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు, ప్లేయర్స్తో గుడ్ రిలేషన్షిప్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకా మంచి బ్యాటింగ్ చేస్తాడు. ఎక్కడైనా టాప్ ఆర్డర్ నుంచి మిడిల్ ఆర్డర్ దాకా ఎక్కడైనా బ్యాటింగ్ చేయొచ్చు. బట్ ఇంకా తనకి ఏంటంటే కేఎల్ రాహుల్కి బీసీ ఎక్కువ తను ఓడిఐస్లోనే చూస్తుంది. మేబీ వన్స్ రోహిత్ కనుక వెళ్ళిపోతే దాని తర్వాత ఓడిఐ టేక్ ఓవర్ చేసేది కేఎల్ఏ ఇంకా ఆల్మోస్ట్ కేఎల్ఏ ఫిక్స్ అయిపోవచ్చు. ఎందుకంటే ఓడిఐస్లో కూడా ఇప్పుడు శ్రీలంక ఓడిఐస్కి
కేఎల్ని కెప్టెన్ చేస్తున్నారని చెప్పి టాక్ ఉంది బయట. అండ్ నెక్స్ట్ ఇప్పుడే T20s నుంచి హార్దిక్ని తీసేశారంటే ఇంకా ఆల్మోస్ట్ అన్ని ఫార్మాట్స్ నుంచి తీసేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఓడిఐస్ కూడా కేఎల్ఏ డిప్యూటీ ఉంటాడు ప్రజెంట్. బట్ ఇన్ కేస్ రోహిత్ లేని టైంలో ఇంకా రోహిత్ తర్వాత కేఎల్ఏ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. సో అతను T20కి ఎలిజిబిలిటీ కాదు. ఇంకా రిషబ్ విషయానికి వస్తే రిషబ్ ఈ మధ్య ఇంజూరీ నుంచి కోలుకొని T20లో మొన్న బ్యాటింగ్ చేశాడు, మొన్న ఐపీఎల్లో బ్యాటింగ్ చేశాడు. సో ఏంటంటే తనని ఇప్పుడు నుంచే గ్రూమ్ చేస్తుంది బీసీసీఐ. సో ఇమీడియట్గా తనకి కెప్టెన్సీ ఇచ్చే ఛాన్సెస్ తక్కువ. సో తను ఏం చేస్తాడంటే బ్యాటింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాడు. సూర్యకు ఉంటే మేబీ డిప్యూటీకి ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవన్నీ చూసుకున్నట్లయితే సూర్య ఈజ్ ద మెయిన్ బాయ్ టు టేక్ ఓవర్ ది ఇండియన్ కెప్టెన్సీ ఇన్ T20s. ఐ థింక్ తనే బెస్ట్ అని నా అభిప్రాయం కూడా. సో ఆల్ ద బెస్ట్ సూర్యకుమార్ యాదవ్ అండ్ టీమ్ ఇండియా.